ఆదికాండము 15వ అధ్యాయము. దేవుడు అబ్రాముతో నిబంధన చేయడం. ఈ సంగతులు జరిగిన తరువాత యెహోవా దూత అబ్రాముకు దర్శనమిచ్చాడు. అబ్రామూ, భయపడకు, నేనే నీకు డాలును, గొప్ప బహుమానాన్ని అన్నాడు. అబ్రాము, ప్రభూ యెహోవా, నాకేమిస్తావు? నేను సంతానం లేనివాడిగా ఉండిపోతున్నాను గదా. దమస్కు వాడైన ఎలీయెజెరే నా ఆస్తికి వారసుడవుతాడు గదా. నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు గనుక చూడు, నా సేవకుల్లో ఒకడు నాకు వారసుడవుతాడు అన్నాడు. యెహోవా వాక్కు అతని దగ్గరికి వచ్చి, ఇతడు నీ వారసుడు కాడు, నీ ద్వారా నీకు పుట్టబోయే వాడే నీ వారసుడు అవుతాడు అన్నాడు. ఆయన అతణ్ణి బయటకు తీసుకొచ్చి, నువ్వు ఆకాశం వైపు చూసి ఆ నక్షత్రాలు లెక్కపెట్టడం నీకు చేతనైతే లెక్కపెట్టు అని చెప్పి, నీ సంతానం కూడా అలా అవుతుంది అని చెప్పాడు. అతడు యెహోవాను నమ్మాడు. ఆ నమ్మకాన్నే ఆయన అతనికి నీతిగా పరిగణించాడు. యెహోవా నీకు ఈ ప్రదేశాన్ని వారసత్వంగా ఇవ్వడానికి కల్దీయుల ఊర్ అనే పట్టణంలోనుంచి నిన్ను ఇవతలకు తీసుకొచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభూ యెహోవా, ఇది నాకు సొంతం అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. ఆయన 3 ఏళ్ల వయసు ఉన్న ఒక దూడ, ఒక మేక, ఒక పొట్టేలు, ఒక తెల్ల గువ్వ, ఒక పావురం పిల్లను నా దగ్గరికి తీసుకురా అని అతనితో చెప్పాడు. అతడు వాటిని తీసుకుని వాటిని సగానికి 2 ముక్కలుగా నరికి 2 సగాలను ఎదురెదురుగా పెట్టాడు. పక్షులను మాత్రం ఖండించలేదు. ఆ మృతదేహాల మీద గద్దలు వాలగా అబ్రాము వాటిని తోలివేశాడు. చీకటి పడుతున్నప్పుడు అబ్రాముకు గాఢనిద్ర పట్టింది. భయం కలిగించే చిమ్మ చీకటి అతణ్ణి ఆవరించింది. ఆయన, దీన్ని కచ్చితంగా తెలుసుకో, నీ వారసులు తమది కాని దేశంలో పరదేశులుగా నివాసం ఉంటారు. ఆ దేశవాసులకు బానిసలుగా 400 సంవత్సరాలు అణచివేతకు గురి అవుతారు. వీళ్ళు దాసులుగా ఉన్న ఆ దేశానికి నేనే తీర్పు తీరుస్తాను. ఆ తరువాత వాళ్ళు అపారమైన సంపదతో బయటకు వస్తారు. కాని నువ్వు నీ తండ్రుల దగ్గరికి ప్రశాంతంగా చేరుకుంటావు. పండు ముసలితనంలో నువ్వు మరణించగా నిన్ను పాతిపెడతారు. అమోరీయుల అక్రమం ఇంకా హద్దుమీరలేదు గనుక నీ 4వ తరం మనుషులు ఇక్కడికి తిరిగి వస్తారని కచ్చితంగా తెలుసుకో అని అబ్రాముతో చెప్పాడు. సూర్యుడు అస్తమించి చీకటి పడినప్పుడు పొగలేస్తున్న కొలిమి, మండుతున్న కాగడ దిగివచ్చి పేర్చిన మాంస ఖండాల మధ్యగా దాటుకుంటూ వెళ్ళాయి. ఆ రోజున యెహోవా ఐగుప్తు నది నుంచి పేరుగాంచిన యూఫ్రటీసు నది వరకూ ఉన్న ఈ ప్రదేశాన్ని నీ వారసులకు ఇస్తాను. కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ వారసులకు దాసులుగా చేస్తాను అని అబ్రాముతో నిబంధన చేశాడు.